ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 కూడా ఆల్మోస్ట్ 10 ఏళ్ళు దాటిపోయింది. అయితే విభజన చట్టంలో ఇవి జరగాలి ఇవి జరగాలి ఇవి జరగాలి, ఆ రాష్ట్రానికి ఇవి జరగాలి ఈ రాష్ట్రానికి ఇవి జరగాలని చెప్పినవి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడ నింటే ఉన్నాయి. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని అనుకున్న ఆ పరిస్థితి, ఆ టైం దాటిపోయింది. అంతవరకు అది క్లియర్. ఇక మిగతా విషయాలకు వస్తే ఆస్తుల పంపకాలు కానీ, లేకపోతే వ్యవస్థలు సంస్థల పంపకాలు కానీ, మ్యాన్ పవర్ ఉద్యోగుల పంపకాలు కానీ, అప్పులు, ఇటువంటి చాలా వరకు ఇంకా పెండింగ్స్ ఉన్నాయి. ప్రత్యేకించి అందరూ మాట్లాడుతున్నది షెడ్యూల్ 9, షెడ్యూల్ 10 ప్రకారం చాలా దాదాపు ఒక 90 సంస్థలు షెడ్యూల్ 9లో, షెడ్యూల్ 10 కింద దాదాపు 142 సంస్థలు. వీటిలో ఆస్తుల పంపకాలు జరగాల్సి ఉంది, ఇంకా అవి అక్కడే ఉన్నాయి. అలాగే వివిధ సంస్థలకు సంబంధించి, కార్పొరేషన్లకు సంబంధించి ఆ పంపకాలు జరగలేదు. అండ్ అక్కడ మాన్ పవర్ కూడా ఇంకా ఉద్యోగుల బదిలీలు కానీ, ఉద్యోగులు పంచుకోవడం కానీ జరగలేదు. ఇటువంటి అంశాల మీద చాలా ఒక డైలమా కొనసాగుతుంది. ఏడాదిలోగా మీరు పరిష్కరించుకోలేకపోతే ఏడాది తర్వాత కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుంది అని చెప్పి అప్పుడు చట్టంలో పేర్కొన్నా కూడా కేంద్ర ప్రభుత్వం కూడా ఎప్పుడు జోక్యం చేసుకోలే. శిలాబీడే కమిటీ వేస్తే కేసీఆర్ గారు ఆ కమిటీ ఉనికినే జీర్ణించుకోలేకపోయారు. కారణాలు ఏవైనా కావచ్చు. ఆ కమిటీని నిందించారు, దూషించారు, తప్పుపట్టారు కూడా. ఇప్పుడు ఎలాగైతే ఆ విద్యుత్ రెగ్యులేటరీ మీద వేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఎలాగైతే చెల్లదన్నారో, అప్పటిదే శిలాబీడే కమిటీ బొచ్చులేదని మాట్లాడిన పరిస్థితులు. అంటే అప్పుడంతా ఉద్యమం జోరులో ఉన్నారు, దాంట్లో ఉన్నారు కాబట్టి అలా మాట్లాడేశారు. దాంతో ఆ కమిటీ ఇచ్చిన నివేదిక కూడా ఏమైపోయిందో తెలియదు. ఇక వీటికి తోడు అందరికీ తెలిసే జరిగింది, కేసీఆర్ గారికి తెలిసే జరిగినా కూడా ఆ 7 మండలాల, ఆంధ్రప్రదేశ్కి 7 మండలాలు ఇవ్వడం, పోలవరం ముంపు ప్రాంతానికి వస్తున్న 7 మండలాలని ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన తర్వాతనే, ఇస్తామని చెప్పిన తర్వాతనే ఇది జరిగింది. ఆ మేరకు ఆర్డినెన్స్ కూడా తీసింది అప్పుడు బీజేపీ మోడీ ప్రభుత్వం రాగానే. అయితే అది వెనక్కి ఇచ్చేదాకా ఊరుకొనట్టు ఆ తర్వాత దాన్ని కూడా ఒక ప్రచారాస్త్రంగా మలుచుకునే ప్రయత్నం చేశారు కేసీఆర్ గారు. ఇప్పుడు ఇంకొక అంశం, ఆ భద్రాచలం రెవెన్యూ పరిధిలోకి వచ్చే 5 గ్రామాలు, ఆ 5 గ్రామాలు ఇవ్వండి. ఎందుకంటే ఆ 5 గ్రామాల్లోనూ భద్రాచలానికి సంబంధించిన టెంపుల్కి సంబంధించిన భూములు, ఈనాం భూములు ఆ 5 గ్రామాల్లోనూ విస్తరించి ఉన్నాయి. అదొక ఇబ్బంది అవుతుంది. తర్వాత ఆ 5 గ్రామాల్లోకి వెళ్ళాలి అని అంటే కొంత ఆంధ్రాలో, కొంత తెలంగాణలో ఉన్నాయి వాటి రోడ్లు కానీ అవి కానీ, కొంత అదంతా ఉంది. కాబట్టి 5 గ్రామాలని పూర్తిగా తెలంగాణకి ఇవ్వండి అని చెప్పి ప్రస్తుత ప్రభుత్వం అడుగుతోంది. మొన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చంద్రబాబు నాయుడు గారికి లేఖ రాశారు. సో ఇదంతా ఇలాంటి చాలా కీలకమైన అంశాలు ఉన్న నేపథ్యంలోనే 4 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒకసారి భేటీ అయి వీటన్నిటిని చర్చించి ఈ సమస్యని పరిష్కరించుకునే మార్గం కనుగొందామని చెప్పి ఆయన లేఖ రాయడం, దానికి రేవంత్ రెడ్డి గారు 2 రోజుల విరామంతో మళ్ళీ ఆయన ప్రతిస్పందించి మంచి సందర్భం, మంచి ఆలోచన, ఈ సమస్యలకి ఒక శాశ్వత పరిష్కారం కనుగొందాం అని చెప్పి ఆయన కూడా దాన్ని స్వాగతిస్తూ ఇవ్వడం. అది రేపు సాయంత్రం 4 గంటలకి హైదరాబాద్లోని ప్రగతి భవన్లో జరగబోతోంది 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల కీలక భేటీ. అయితే ఈ భేటీలో ఏ అంశాలు చర్చకు రాబోతున్నాయి, ఏ అంశాలు చర్చించాల్సిన అవసరం ఉంది, ఎక్కడెక్కడ ఆ పీఠముడులు ఉన్నాయి, ఎందుకు ఎన్నాళ్ళు ఆ పీఠముడులు విప్పలేకపోయారు, ఎవరి వైపు నుంచి దీనికి మెయిన్ హడ్డిల్స్ వస్తున్నాయి అనేది కొన్ని కీలకమైన అంశాలు. అయితే చంద్రబాబు నాయుడు హైదరాబాద్కి వస్తుంటే సహజంగానే తెలంగాణలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళు స్వాగత ఏర్పాట్లు ఘనంగా చేశారు. రహదారుల మీద అక్కడక్కడ బ్యానర్లు కట్టడం, కట్అవుట్లు పెట్టడం ఇవన్నీ చేస్తే దానికి బీఆర్ఎస్ సోషల్ మీడియాలో మళ్ళీ వస్తున్నారు ఏదో తెలంగాణని ఇది చేయడానికి మింగేయడానికి అన్నట్టుగా దాన్ని
ఒక నెగిటివ్ వేలో ట్రోల్ చేస్తున్నారు. ఎందుకు నెగిటివ్ ట్రోల్ చేస్తున్నారు? జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు చేపల కూర వండి పెడితేనో, లేకపోతే కాళేశ్వరం ప్రాజెక్టుకి చీఫ్ గెస్ట్గా తీసుకెళ్ళి పూలు పళ్ళు జల్లిస్తే అప్పుడు ఆంధ్ర అని అనిపించలేదా జగన్మోహన్ రెడ్డి పిలిచినప్పుడు? సో ఇలాంటి ఈ సిల్లీ ట్రిక్స్ ఎందుకు జరుగుతున్నాయి అనేది కూడా మనం చర్చిద్దాం. చంద్రబాబు నాయుడు మరి కాసేపట్లో హైదరాబాద్లో ల్యాండ్ అవ్వబోతున్నారు. ల్యాండ్ అయిన తర్వాత అక్కడి నుంచి హైదరాబాద్లో శంషాబాద్ నుంచి భారీ ర్యాలీగా ఆయనకి తొలిసారిగా వస్తున్నారు కాబట్టి ముఖ్యమంత్రిగా ర్యాలీగా తీసుకురావడానికి తెలంగాణ తెలుగుదేశం పార్టీ నాయకత్వం చాలా ఏర్పాట్లు చేసింది. అది వస్తుంది త్వరలో.